గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో సంచలనం రేపిన దిశ తరహా కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 24న మేడ్చల్ మండలం మునీరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్ బైపాస్ బ్రిడ్జి కింద దారుణ హత్యకు గురైన వివాహిత కేసును పోలీసులు ఛేదించారు. మహిళ బోధనకు చెందిన శివానందగా తేల్చారు. ఆమె హత్యకు గల కారణాలు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కేవలం 500 రూపాయల బేరం ఆమెను బలి తీసుకున్నట్లుగా విచారణలో తేలింది. బోధనకు చెందిన శివానందకు గతంలోనే పెళ్లైంది. భర్త, 3 పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విభేదాల కారణంగా శివానంద ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే బ్రతుకు తెరువు కోసం ఆమె హైదరాబాద్కు వచ్చినట్లు విచారణలో తేలింది. ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఈమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అతనితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నెల 24 శుక్రవారం నాడు ఆమె బస్టాప్లో ఉన్న సమయంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఇమాంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వేరే దారిలోకి వెళ్లడంతో ఇమాం ఆమెతో బేరాలు మాట్లాడసాగాడు. 500 రూపాయలు ఇస్తానని చెప్పి దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ముందే డబ్బు ఇవ్వాలని శివానంద డిమాండ్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బేరం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి చివరికి ఆమె ప్రాణాన్నే తీసేసింది. కోపంలో శివానంద గొంతు నిలిమి చంపేశాడు షేక్ ఇమాం. అనంతరం డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి కాల్చేశాడు. దిశ తరహాలో బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు 7 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలించారు. సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా షేక్ ఇమాంను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం చేసినట్లు అంగీకరించాడు. సీన్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఆమె కట్టుకున్నటువంటి శారీ, తర్వాత ఆమె ధరించినటువంటి ఆభరణాలు, వీటన్నిటిని ఇమ్మీడియట్గా ఫొటోస్ తీసి మా టీం అందరూ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అన్ని జిల్లాలకు కూడా వీటిని సర్క్యులేట్ చేయటము. ఇమీడియట్గా నెక్స్ట్ డే అంటే నిన్న మనకి ఆ లేడీని వాళ్ళ యొక్క బంధువుల ద్వారా గుర్తించడం జరిగింది. ఆ లేడీ మనకి పేరు శివానంద, ఏజ్ 45 ఇయర్స్, భర్త సాయిలు, ఈమెకి ఒక పాప, 2 అబ్బాయిలు ఉన్నారు. ఈమె అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చేసి ఇక్కడ ప్రాంతంలో కొద్ది రోజులు కొంపల్లి, కొద్ది రోజులు కుషాయగూడలో షెల్టర్ తీసుకొని ఉంటున్నది గత ఒక 6 నెలల నుంచి. ఆ తర్వాత మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాల ఆధారంగా ఆమె నెంబర్ తీసుకొని ఆ ఫోన్ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుని పేరు షేక్ ఇమాం. షేక్ ఇమాం కంటే ముందే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివానందతో లివింగ్ రిలేషన్ లో ఉన్న వ్యక్తిని విచారించగా తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని తేలడంతో అతన్ని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. వేరే ఒక పర్సన్తో కూడా లివింగ్ రిలేషన్ లో ఉన్నది. గత 3-4 రోజుల నుంచి అతను కూడా టచ్లో లేదని చెప్తున్నాడు. ఫస్ట్ మనం అనుమానంతో అతను కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం రూల్ అవుట్ చేసుకున్నాం. అసలు నేరస్తుని పట్టుకున్న తర్వాత మనకి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ కేసులో మనం ఒక 4-5 అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. అసలు నేరస్తుని మనం పట్టుకున్న తర్వాత వాళ్ళ రోల్ లేదని చెప్పేసి మనం నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది. అలాగే శివానంద చేతిపై ఉన్న 3 టాటూల గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. శ్రీకాంత్, నరేందర్ ఇద్దరూ ఆమెకు సోదరులని, అందుకే వాళ్ళ పేర్లు టాటూగా వేయించుకున్నట్లు తెలిపారు. అయితే రోహిత్ అనే వ్యక్తి ఎవరు అనేది ఇంకా తేలలేదన్నారు. దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలు మణికట్టు మీద 3 పేర్లు ఉన్నాయి. శ్రీకాంత్, నరేందర్ ఇద్దరు వాళ్ళ బ్రదర్స్. లేడీకి ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆమె వాళ్ళ పేరు రాసుకుంది. రోహిత్ అనేది ఇంకా ఎవరిదైనా తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ పేరు కూడా రాసుకుని ఉండొచ్చు. చూసారా, కుటుంబాన్ని వదిలేసి అడ్డదారిలో వెళ్లిన ఆ మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. డబ్బు కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లి ఓ కిరాతకుడి చేతుల్లో బలైపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.